హలో అండి, ఈరోజు అయితే నేను గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా మా మమ్మీ గోల్డ్ కలెక్షన్ అన్నమాట. అంటే ఇవి కొన్ని అయితే డైలీ వేర్కి యూజ్ చేస్తారు. ఇంకా అలాగే ఇవైతే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే యూజ్ చేసుకోవడానికండి. ఇవన్నీ కూడా ఎన్ని గ్రామ్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేనైతే ఇక్కడ ఇది బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది అయితే మా మమ్మీకి చాలా ఫేవరెట్ అన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ ఈ 15 ఇయర్స్ బ్యాక్ మా డాడీ చేయించారన్నమాట మా మమ్మీకి. ఇదైతే లాంగ్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఇదంతా కూడా ఇది వచ్చేసరికి 24 గ్రామ్స్ అండి. ఇదంతా కూడా వచ్చేసరికి దీని కింద ఎలాంటి డిజైన్ లేకుండా ఇలానే గట్టిగా అండ్ చాలా సింపుల్గా చేయించుకున్నారు. మరి అప్పట్లో కదా, ఇక్కడ ఏమీ రెడీమేడ్ తీసుకోలేదు. మేము అన్నీ కూడా ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట మా మమ్మీ. ఇది మమ్మీ అయితే డైలీ యూస్కి వేసేస్తారన్నమాట. ఇది చేయించుకొని కూడా 15 ఇయర్స్ అయిపోయింది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నెక్లెస్ అన్నమాట. చాలా సింపుల్గా చేంజ్ చేసుకున్నారు. అలాగే ఇది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి. ఎక్కువ వెయిట్ అనేది ఉండదు. ఇది వచ్చేసరికి 16 గ్రామ్స్లో అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ చైన్ లేకుండా ఇలా థ్రెడ్తో అయితే మేము చేయించుకున్నారు మమ్మీ. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే వేసుకొని వెళ్తారు. ఇది వచ్చేసరికి మాటీలండి. ఇదైతే 4 గ్రామ్స్ పడింది. అంటే మా మమ్మీ వేసుకోరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే నేను వేసుకుంటాను. ఇవి చెంపసవరాలన్నమాట. ఇవి వచ్చేసరికి ఇవి ఒక 10 గ్రామ్స్ పడింది. ఇవి కూడా మేము చేయించుకున్నాము. ఇవి కూడా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే నేను వచ్చి ఇక్కడికి వేసుకుంటాను. మా మమ్మీకి ఇలాంటివి వేసుకోరు. ఇవైతే చైన్స్ అదేనండి, చెవి చుట్టూ వేసుకుంటారు కదా చైన్స్, అలాంటివి అన్నమాట. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా డెలికేట్గా కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఓన్లీ ఒక 4 గ్రామ్స్ అయితే మాకు పడింది. మా మమ్మీ వేసుకుంటారనమాట. డైలీ యూస్కి యూస్ చేసేసుకుంటారు ఇలాంటివి. ఇవైతే ఒక 10 ఇయర్స్ నుంచి వేస్తున్నారనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ఇలానే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి మమ్మీవి డైలీ యూస్ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవైతే నేను ఒక 5-6 ఇయర్స్ అవుతుందన్నమాట. అప్పుడు నేను మా మమ్మీకి గిఫ్ట్గా అయితే ఇచ్చాను ఇయర్ రింగ్స్. ఇవైతే నేను మా మమ్మీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. ఇవి గ్రామ్స్ వచ్చేసరికి ఓన్లీ 4 గ్రామ్స్ అన్నమాట. ఇవి కూడా చేయించాను నేను. మా మమ్మీకి డిజైన్ చూపించి చేయించుకొని తీసుకున్నాను ఇవి. ఇది వచ్చేసరికి లాంగ్ హారం అండి. ఇది కూడా చేయించుకున్నాము. ఇది గ్రామ్స్ వచ్చేసరికి ఇది 35 గ్రామ్స్లో అయితే మాకు వచ్చిందండి. ఇది పెండెంట్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ చైన్ అయితే అంత వెయిట్ ఉండదు. పెండెంట్ అయితే బాగా వెయిట్ ఉంటుంది. ఇక్కడ కింద ఈ పెండెంట్కి అయితే మువ్వలు కావాలని చెప్పి మేము వేయించుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ ఒక మువ్వ అయితే ఊడిపోయింది. ఇక్కడ మళ్ళీ దీనికి మువ్వ వేయించాలన్నమాట. ఇదంతా కూడా వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది ఇదైతే. ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ కాకుండా మనం ఇలా చైన్ సుక్స్ అయితే వేయించుకున్నాము, అడ్జస్ట్ చేసే విధంగా. జస్ట్ ఒక షార్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా అండ్ ఫంక్షన్స్లో ఇలాంటి వాటిలో. ఇదైతే మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఈ డిజైన్ కావాలని చెప్పేసి. ఇవి వచ్చేసరికి మా మమ్మీ డైలీ యూస్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక 8.5 గ్రామ్ పడింది. అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసరికి 8.5 గ్రామ్స్ పడింది అన్నమాట. 2 బ్యాంగిల్స్ డైలీ యూస్కి వేసుకోవచ్చు. ఇదంతా ఆఫీస్కి కాలేజ్కి ఇలాంటివి వేసుకోవడానికి అయితే చాలా సింపుల్గా అలాగే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే. మా మమ్మీ అయితే డైలీ యూస్ చేస్తారనమాట వీటిని. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వాటి మీద వేసుకుంటారు ఈ బ్యాంగిల్స్. దీని మీద ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది కదా, మనం కావాలంటే ఈ స్టోన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ నచ్చిందంటే ఆ కలర్ స్టోన్ అయితే మనం పెట్టేసుకోవచ్చు ఇక్కడ.
ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి 12 గ్రామ్స్ పడిందండి. ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఇవి మమ్మీ చేయించుకునేటప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చింది. తర్వాత అది ఒక స్టోన్ ఊడిపోయిందని చెప్పేసి మమ్మీ మళ్ళీ తర్వాత ఈ బ్యాంగిల్స్కి మెరుగుపరిచి ఇక్కడ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ స్టోన్ అయితే వేయించాము. ఈ స్టోన్ వేయించాక బ్యాంగిల్స్కి ఇంకా లుక్ వచ్చింది. ఇదంతా కూడా బాగా లైట్ వెయిట్ ఉన్న బ్యాంగిల్స్కి అయితే ఈ లోపల ఉంటుంది కదా, ఇక్కడ ఇది ప్లాస్టిక్ అయితే వేస్తారు. ప్లాస్టిక్ బ్యాంగిల్ అంటే ఆ బ్యాంగిల్ ఇలా మనం ప్రెస్ చేసినా సరే బెండ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ఎక్కువ లైఫ్ వస్తుందని చెప్పి వేయిస్తారు. ఇదైతే అవసరం లేదు, ఎందుకంటే ఈ బ్యాంగిల్ బాగా స్ట్రాంగ్గా ఉంది, అందుకని చెప్పి మేము వేయించలేదు. అలాగే డైలీ యూస్కి కూడా వేసుకోరు కదా, అప్పుడప్పుడు వేసుకుంటారు, అందుకే మేమైతే బ్యాంగిల్కి వేయించలేదు. ఇది వచ్చేసరికి చైన్ అన్నమాట. అంటే ఈ చైన్ కూడా రీసెంట్లీగా చేయించుకున్నాము, అంటే 1 మంత్ బ్యాక్ చైన్ చేయించుకున్నాము. సనా బర్త్డేకి అని చెప్పేసి మమ్మీ ఈ చైన్ చేశారు. నేను మన ఛానల్లో లాస్ట్ టైం కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఒక 1 మంత్ బ్యాక్ సనా సల్లు బర్త్డేకి. అండ్ మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్స్ అని సనాకైతే మా మమ్మీ అప్పుడు రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా బర్త్డేకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ చైన్ వచ్చేసరికి 15 గ్రామ్స్ పడిందండి. ఓన్లీ ఇది ఒకటి మాత్రమే మేము కొన్నాము, అది కూడా చందనాలో కొన్నాము. ఇది మాకు కొంచెం అర్జెంటుగా సనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ చైన్ అయితే కొన్నాము. ఇది ఎక్కువ లెంత్ రాదు, ఒకేలా ఇక్కడ రావాలనుకుంటే చూసారు కదా, ఇక్కడ చైన్ ఎక్స్ట్రాస్ ఉంది కదా, ఈ చైన్ ఇక్కడ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాస్. ఇది కావాలని చెప్పి మరి వేయించుకున్నాము. ఇక్కడ దాకే వచ్చింది, ఇది సపరేట్గా మేము చేయించుకొని దీనికి పెట్టుకున్నాము. ఈ చైన్కి ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇదైతే వెయిట్ పర్లేదు, ఎక్కువగానే ఉంది. బాల్స్ ఉన్నాయి కదా స్టోన్స్, అందుకని చెప్పేసి ఇది వెయిట్ అయితే కొంచెం ఎక్కువ వెయిటే వచ్చింది. ఇదైతే పిల్లలకి చాలా బాగుంటుందండి. అండ్ మా సనాకైతే బాగా నచ్చింది, అందుకని చెప్పేసి సనాని తీసుకెళ్ళి అయితే మేము కొన్నాం ఈ చైన్ తన సెలెక్షన్స్తో. అండ్ ఇలా స్టోన్స్ అయితే చూసారు కదా, ఇక్కడ వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఈ బాల్స్ వల్లే ఈ చైన్ అంతా కూడా చాలా లుక్ వచ్చింది. చూసారు కదా మా మమ్మీ అంతా గోల్డ్ కలెక్షన్. ఇవన్నీ కూడా ఒకేసారి చేయించుకోలేదు, అప్పుడప్పుడు మనం ఇంట్లో అమౌంట్ దాచుకొని అన్నీ చేయించుకున్నవి. ఇంకా కొన్ని అయితే మా డాడీ చేయించారు, అది కూడా 10-15 ఇయర్స్ అయింది. ఇప్పటికీ కూడా సేమ్ అలానే ఉన్నాయి అవన్నీ కూడా. మనం కొంచెం దాన్ని 1-2 సార్లు మెరుగుపరిస్తే చాలండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బ్లాక్ బీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. ఇంకా మనం ఎన్ని నగలు వేసుకున్నా సరే బ్లాక్ బీట్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరన్నమాట, చాలా బాగుంటుంది. నాకు కూడా బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టము, అది కూడా లాంగ్ అంటే చాలా ఇష్టము. దీని కింద మువ్వలు అవన్నీ పెడితే మనం డైలీ యూస్కి ఇవి అన్నీ ఊడిపోతాయి కాబట్టి యూస్ చేసుకోలేము డైలీ వేర్కి, అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే మేము చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ బ్లాక్ కలర్గా ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇనుమామెల్ ఇవి కూడా మనం వెళ్ళదు అసలు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి డైలీ యూస్కే యూజ్ చేస్తున్నారు, అయినా సరే ఇది ఇలానే ఉంది. రీసెంట్లీగా ఇక్కడ ఏదో హుక్ ఊడిపోతే మేము మొన్ననే వెళ్ళి వేయించుకున్నాం ఇక్కడ జాయింట్. ఎందుకంటే మనం నార్మల్గా ఏదైనా కొత్త నగలైతే ఇలా కొంచెం ఏదైనా బెండ్ చేస్తే ఇవి ఊరికే విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏదో ఊడింది హుక్, అందుకే మేము వేయించుకొని ఒకసారి వెళ్ళి మెరుగు పెట్టించుకొని వచ్చాము. అంటే మరీ ఎక్కువ సార్లన్నా పెట్టకూడదు, ఎందుకంటే మనకు గోల్డ్ అంతా కూడా కరిగిపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి బాగా డస్ట్ ఉండి పాతది అయిపోతే ఒకసారి వెళ్ళి మెరుగు పట్టించుకొని రావచ్చు. మేము ఎప్పుడు నగలు కొన్నా సరే ఇక్కడ కనిపిస్తుంది చూసారు మీకు కేడిఎం అని, ఇలాంటివే కొంటాము అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవి. ఎక్కువ మా మమ్మీ రెడీమేడ్కి ఇష్టపడదన్నమాట. మనకి ఏదైనా నచ్చినట్లయితే అది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మనకు నచ్చింది చేసిస్తారు కదా, సో అలానే మా మమ్మీ కూడా ఎప్పుడు అన్నీ కూడా నచ్చిందే వేయించుకొని చేసుకొస్తుంది.
బ్లాక్ బీట్స్ వచ్చేసరికి 25 గ్రామ్స్. ఇది కాస్ట్ చెప్తే మీరందరూ కూడా షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే మరి అప్పట్లో చేయించింది. ఇది మా మమ్మీ వాళ్ళకి 20-25,000 పడిందంట. కానీ ఇప్పుడు అసలు వస్తుందా 1 lakh పైకే అవుతుందన్నమాట. 150 అలా వస్తుంది మాకు. కానీ ఇది 20-25,000లో చేయించుకున్నారు. అప్పుడు మా డాడీ మా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇప్పటికీ కూడా ఇలా గుర్తుగానే ఉండిపోతుంది. చూసారు కదా ఇప్పుడు కూడా ఎంత కొత్తగా ఉందో ఇది. అలాగే ఇది మా మమ్మీకి చాలా సెంటిమెంట్ అనమాట. ఎవరికి ఇవ్వదు వేసుకోవడానికి, అంటే నాకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వదన్నమాట. వేసుకుంటే నేను, లేకపోతే మా మమ్మీ. అంత సెంటిమెంట్ అనమాట. మా డాడీ చేయించారు కాబట్టి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా ఇలాంటి గోల్డ్ కలెక్షన్? అయితే తప్పకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో అమౌంట్ దాచుకొని అప్పుడప్పుడు కొన్ని చిన్నవి ఇలాంటివి అనేవి గోల్డ్ సేవింగ్స్ చాలా చేసుకోవచ్చు. ఈ చెవి చుట్టూ చైన్లు అయితే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి, కానీ ఇవైతే సింపుల్గా బాగుంటాయి కదా. అండ్ అలాగే డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా, ఎక్కువ హెవీ లేకుండా సింపుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా. కానీ ఇవైతే చాలా లైఫ్ వచ్చిందనమాట. ఒక 10 years పైనే అయిపోయిందనమాట ఇవి చేయించుకొని. అయినా సరే ఇలానే ఉన్నాయి ఇవి. నేనైతే నా పాకెట్ మనీతో ఇలాంటివి సేవింగ్స్ చేస్తూ ఉంటారు. నేనైతే నా పాకెట్ మనీతో ఇలాంటివి దాచుకొని ఇలాంటివి చిన్నవన్నీ కొన్ని చేయించుకుంటాను. అలాగే మనకి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా అన్ని వాటిలో. అలాంటి స్కీమ్స్ కూడా నేను కడతా ఉంటాను. అంటే మంత్లీ ఒక ఎక్కువ లేకుండా మంత్లీ ఒక 2-3,000కి అలా అని చెప్పేసి వాటి మీద మేము గోల్డ్ అయినా తీసుకోవచ్చు, అలాగే సిల్వర్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ ఇలాంటివి అయితే మన పిల్లలకి ఇలా ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట, ఇలాంటి సేవింగ్స్ చేస్తూ ఉంటే. అలాగే ఇంకా బర్త్డేస్కి ఇలాంటివి గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి.